నన్నా పిలిచింది? నిన్నేనయ్యా పిలిచింది. నీవు పాడిన పాట నన్ను మైమరిపింపజేసింది. గోవులు మేపేటప్పుడు ఏదో పొద్దుపోక కూనిరాగం తీశాను. ఇది కూనిరాగం కాదయ్యా, జీవిత సారం. నా సోదరుడు రావణ బ్రహ్మ చేసిన అపరాధాలను ఎత్తిచూపి లోకానికి జ్ఞానం బోధించినట్లు అనిపించిందయ్యా. రావణుడా? నీ సహోదరుడా? అవునయ్యా, అందువలనే ఆ పాటలోని భావాన్ని పూర్తిగా గ్రహించాను. మీకు నచ్చితే చాలు స్వామి. పొద్దుపోయింది, నే వెళ్ళిరానా? బాలక, ఏమిటి స్వామి? నాకో సహాయం చేయాలి. ఏమిటి? దేశాన్ని వేలే మహారాజు మీరు, మీకు నేను సహాయం చేయడమా? పరిహసిస్తున్నారా? లేదు బాలక, నిజముగానే అడుగుతున్నా. నేనందరికీ సహాయం చేయడానికే ఇక్కడున్నా. ఏం చేయాలో చెప్పండి. ఇదిగో ఈ శ్రీరంగనాథ విగ్రహాన్ని కాసేపు నీ చేతులతో భద్రంగా పట్టుకోవాలి. ఈ విగ్రహాన్ని చూడగానే నా దగ్గరే ఉంచుకోవాలని ఆశ కలుగుతోంది. ఏమిటి? అదే, ఈ విగ్రహాన్ని కాసేపు పట్టుకోవాలా అని ఆశగా ఉంది అంటున్నా. ఇదిగో ఈ కావేరీ నదిలో సంధ్యావందనం పూర్తిగా ఉంచుకొని నేను ఒక్క క్షణంలో తిరిగి వచ్చేదను. అంతవరకు దీన్ని భద్రపరచును. నాకు చేతులు నొప్పుడితే కింద పెట్టేయవచ్చునా? వలదు వలదు, కింద పెట్టకూడదనేగా దీన్ని నీ చేతికివ్వడం. అమ్మో, బరువుగా ఉన్నట్టుగా ఉందే. లోకాల భారాన్ని మోయి స్వామి నీకు భారము కలిగించడులే. మరింకే, తొందరగా వచ్చేయండి. ఇదిగో మహారాజా, నేను చిన్నపిల్లవాణ్ణి, ఈ బరువు ఎక్కువసేపు మొయ్యలేను. చేతులు నొప్పుడితే మాత్రం 3 సార్లు మీ పేరు చెప్పి పిలుస్తాను. వెంటనే వచ్చేయాలి. అట్లనే కానిమ్ము. ఇదిగో స్వామిని స్వీకరించు. మాయా? విభీషణ, ఆగు ఆగు విభీషణ, ఆగు విభీషణ, ఆగు ఆగు. 3 సార్లు పిలిచేశాను. తొందరపడకు, తొందరపడకు. పాలకడలిలో పవళించు పరంధామ, రఘురాముడు పూజించు పరమాత్మ, శ్రీరంగనాథ, శ్రీరామచంద్రుడు నా కోసమే నిన్ను ఇచ్చి పంపాడు. నన్ను మోసం చేయకు, ఇక్కడ స్థిరపడిపోకు. స్వామి, నాతో వచ్చే స్వామి. స్వామి, స్వామి, నాతో వచ్చే స్వామి. స్వామి, నాకు మనోక్షోభ కలిగించక స్వామి. రేయ్ కుర్ర కుంక, నా హృదయంలో కొలువయ్యున్న పరమాత్మని నాకు కాకుండా చేశావు. నన్ను మోసం చేశావు. నిన్ను ఏం చేస్తానో చూడు పాపాత్ముడా. విభీషణ, శాంతించు. అగస్త్యుడు మొదలైన మహర్షుల కోరిక నెరవేర్చడానికి మేమీ విధంగా చేయవలసి వచ్చింది. ఊరడిల్లు తూర్పు దిక్కున శిరస్సు నుంచి పడమటి దిక్కుకు పాదాలు జాపి శేషపాన్పుపై పవళించియున్న శ్రీరంగనాథుని నగుమోము దక్షిణ దిక్కున చూస్తూనే ఉంటుంది. స్వామి కరుణారస దృక్కులు నిన్ను తాకుతూనే ఉంటాయి. దయాసింధు అని పేరుందని విఘ్నేశ్వర, తమరా ఇప్పుడు నాతోటి దోబూచులాడింది. శ్రీరంగస్వాముల వారు ఈ కావేరీ నది ఒడ్డున స్థిరపడాలన్నదే మీ అందరి అభీష్టమైతే అలాగే కానివ్వండి స్వామి. విఘ్నేశ్వర, మా ఆశయాన్ని నెరవేర్చిన పరబ్రహ్మస్వరూప, ఆనాడు అన్నగారైన రావణుడు తీసుకువెళ్లే ఆత్మలింగాన్ని ఇలలో ప్రతిష్ఠించి గోకర్ణం అనే శైవ పుణ్యక్షేత్రాన్ని ప్రసాదించావు. నేడు తమ్ముడైన విభీషణుడు తీసుకువెళ్లే శ్రీరంగనాథుని ఇచ్చట ప్రతిష్ఠించి శ్రీరంగం అనే వైష్ణవ క్షేత్రాన్ని భక్తులకు ప్రసాదించావు. ఆహా, శైవ వైష్ణవ భేదాలను మాపి మత సామరస్యతకు దారి చూపిస్తున్నందుకు ధన్యులం. సంతోషము. రంగని కోసము తరలివచ్చి ఈ కావేరీ ఒడ్డున ప్రత్యక్షమైన మీరు ఈ కొండ శిఖరమున ఉండి శిఖర గణపతి అనే నామముతో ఉద్భవించి కటాక్షించవలసి స్వామి. అభీష్ట సిద్ధిరస్తు. ఓం అన్న ఒక్క అక్షరాన్ని స్మరిస్తేనే పరవశించి ఒక్కసారి ప్రదక్షిణ చేయగానే కరుణించి